2 దినాల నుంచి పడ్డ వానలకు ఏడ చూసినా వరదలు ఒంగుడు వంగుతున్నాయి. పబ్లిక్ ఆగమాగం అవుతుంటే ఇంకో దిక్కు ప్రాజెక్టులు కూడా నిండుకుండా లెక్క నిండుతున్నాయట. ఇప్పటికే గేట్లు ఎత్తి నీళ్లను కిందికి పంపుతురు. మరి రిజర్వాయర్లు ప్రాజెక్టుల కాడ పరిస్థితి ఎట్లున్నది, ఏం కథ, అన్ని ముచ్చట చూద్దాం పారి. నీళ్లు చల్లకుండా ఏం నీళ్లు. అబ్బబ్బా ఏం వరదలు, ఎటు చూసినా వరదలే, నీళ్ళే. ప్రాజెక్టులల్లో కూడా ఇన్ని నీళ్లు ఇన్ని ఏండ్లల్లో ఎప్పుడు రాలేదట. కడెం ప్రాజెక్టు కాడికి వరదలు పెద్దెత్తున వచ్చేసరికి 1 కాదు 2 కాదు, ఏకంగా 18 గేట్లు ఎత్తి నీళ్లను కిందికి పంపుతున్నారట. ఇట్లా కడెం ప్రాజెక్టే కాదు, అన్ని ప్రాజెక్టుల కాడ ఇట్లనే ఉన్నదట. ఆంధ్రలో ప్రకాశం బ్యారేజీ కాడికి బాగానే నీళ్ళు వచ్చినాయట. గేట్లు కాబట్టి కిందికి నీళ్ళు ఇడిచిపెడుతురట. ఏం వానలు పడ్డాయి! 2 దినాలకే ఇన్ని వరదలు, ఊర్లు మునిగిపోవట్టే. నీ వాన సల్లగుండా నిజామాబాద్ను నీళ్ళల్లో ముంచింది, ఆదిలాబాదును ఆగం చేసింది, కరీంనగర్ను కాలు బయట పెట్టకుండా తడిపింది, ఖమ్మంలో పల్లెలను కనబడకుండా చేసింది, హైదరాబాదును అంతా పరిశాన్ చేసింది, మెదకును మెత్తబడగొట్టింది, మహబూబ్ నగర్ను మంచిగా ముంచింది, నల్లగొండను నిండన అనిపింది, రంగారెడ్డిని రందిలా ముంచింది, వరంగల్ను వరదల్లో ముంచింది. ఏడ చూసినా పంట నష్టాలు, పాన నష్టాలు, ఆస్తి నష్టాలు అడగోలుగా అయినాయి. ఇండ్లకు భవంతులకు కూలిపోయినాయి. పంట నష్టపోయిన రైతులకు సర్కారు పాయమాలు కట్టిస్తే అన్నదాతలకు ఆసరైనోళ్ళు అవుతారంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.